లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఇక అతిథుల పరిచయం. శ్రీ హనుమాన్ చౌదరి గారు ప్రముఖ మేధావి, ప్రజ్ఞాభారతి చైర్మన్, విఎస్ఎన్ఎల్ చైర్మన్గా జాతీయ స్థాయి పదవిలో ప్రముఖుడుగా ఉన్నటువంటి ప్రముఖులు. శ్రీ సోలిపేట రామలింగారెడ్డి గారు టీఆర్ఎస్ సీనియర్ నేత, శాసనసభ సభ్యులు, ప్రస్తుతం దొమ్మాటకు, అంతకుముందు నియోజకవర్గం పేరు మన దుబ్బాక, ఇప్పుడు దుబ్బాక, అంతకుముందు దొమ్మాట, సారీ దుబ్బాక శాసనసభ్యులు. అలాగే శ్రీ కె మహేష్ గారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. శ్రీ వేణుగోపాలకృష్ణ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, గతంలో తూర్పుగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ గాను, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యులుగాను పనిచేశారు. ఇక రఘునాథ్ బాబు గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, గుంటూరు నుంచి మనకు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందుబాటులో ఉన్నారు. రఘునాథ్ బాబు గారు, ముందుగా రాజధానికి సంబంధించి చంద్రబాబు గారు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఒకప్పుడు రాజధాని అంటే హైదరాబాద్ 5 లక్షల కోట్లు కావాలన్నారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత 1 లక్ష కోట్లకు ప్రతిపాదన పంపించారు. మళ్ళీ నిన్న వెళ్ళి అరుణ్ జైట్లీ గారి దగ్గర 5,000 కోట్లు, అది కూడా 3 ఏళ్లలో ఇవ్వాలని అడిగారని వార్తలు వచ్చాయి. అంతిమంగా నిన్న అక్కడ విజయవాడలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి 2,500 కోట్లే ఇస్తున్నారు, ఇది మాకు ఎట్ట సరిపోతాయి, పవర్ లైన్స్కి కూడా సరిపోవాలన్నారట. ఇదంతా అసలు అసలు రాజధాని అంటే ఏమిటి, ఏం కావాలా, ఎంత కావాలి, ఎట్లా రాజధాని నిర్మిస్తారు, రాజధాని అంటే మొత్తం నగరం అంతా ఒక ప్రభుత్వమే నిర్మించాలా, ఏమిటి అసలు? ముందుగా హనుమాన్ చౌదరి గారు చాలా అనుభవశాలి అని అన్ని విషయాల్లో చాలా తెలిసిన వారు ఎట్లా విశ్లేషిస్తారో చూద్దాం. ఏమండి, ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన అద్వితీయమైనటువంటి రాజధాని కట్టాలనేటువంటి దీక్ష చంద్రబాబు గారిది. కానీ దమ్మిడి లేకుండా, అంటే లోటున్న 20,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్నప్పుడు ఇటువంటిది కావాలన్నా, మనకన్నా గొప్ప దేశాలు రాష్ట్రాల్లో ఇటువంటి రాజధాని ఉన్నదా? ఆస్ట్రేలియా తీసుకున్నట్టయితే క్యాన్బెరా ఎక్కడో ఉన్నదనమాట అండి. గవర్నమెంట్ ఆఫీసులు తప్పితే ఇంకోండి ఏమీ లేవనమాట. ఇప్పుడు న్యూయార్క్ స్టేట్ అని ఉంది, గొప్ప పట్టణం అనమాట అండి. అది క్యాపిటల్ కాదు, నెవార్క్ అని చిన్న పట్టణం అనమాట అండి. అదేవిధంగా కాలిఫోర్నియా భారతదేశానికన్నా ఎక్కువ ఆదాయం ఉన్నటువంటి దేశం, రాష్ట్రం. దానికి శాన్ ఫ్రాన్సిస్కో కాదు, లాస్ ఏంజలీస్ కాదు, ఫ్రీమాంట్ అని చిన్న పట్టణం క్యాపిటల్ అనమాట అండి. వీటన్నింటి పోలి చూసుకుంటే ఏంటంటే, ప్రపంచ విఖ్యాతి కాంచినటువంటి అద్వితీయమైనటువంటి అతి సుందరమైనటువంటి రాజధానిని కట్టాలనేటువంటి కీర్తి రావాలనుకున్నప్పుడు 10,000 చాలు, 1,00,000 చాలు, 5 లక్షలు చాలు, ఎన్ని లక్షలైనా చాలు. అది కాకుండా ఒక రాజధాని నిర్మించాలంటే రాజధానికి కావాల్సింది ఏమిటండి? అసెంబ్లీ కావాలి, సెక్రటేరియట్ కావాలి, అట్ బెస్ట్ కమిషనరేట్స్ కావాలి, హైకోర్టు కూడా ఉండవచ్చు, లేకపోతే వేరే చోట కూడా ఉండవచ్చు అనమాట అండి. మరి కరం బిల్డింగ్స్ అన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళు కట్టారు కదా. హైదరాబాద్లో గవర్నమెంట్కి ఎన్ని బిల్డింగులు ఉన్నాయి, ప్రైవేట్ వాళ్ళకి ఎన్ని బిల్డింగులు ఉన్నాయి. తర్వాత రోడ్లు వేయాలంటే హైకోర్టుకి, అసెంబ్లీకి వీటికి కావాల్సిన రోడ్లు వేయాలండి, అవన్నీ కూడా వేయవలసిందే. కానీ ఎప్పుడైతే కీర్తి కండూతి వచ్చిందో, దానికి ఆశాసౌధము కట్టుకుండి కృతక విద్యుత్ దీపమును నమ్మి అని జాషువా గారు రాశారు ఫిర్దౌసీలో అనమాట. అటువంటి ఆశాసౌధాన్ని కట్టాలంటే ఎంత డబ్బైనా కూడా చాలదనమాట అండి. తర్వాత భారతదేశం తీసుకున్నట్టయితే విభజన జరగగానే పంజాబ్కి ముఖ్యపట్నం కావాల్సి వచ్చింది. చండీగఢ్ని కట్టామన్నమాట అండి. చండీగఢ్కి అది 2 రాష్ట్రాలకు ముఖ్యపట్నంగా ఉంది, అద్భుతమైన నగరంగా ఉన్నది. ఎన్ని వేలు ఖర్చు పెట్టాం, ఇన్ఫ్లేషన్ వేసినప్పటికీ కూడా లక్షల్లో ఒక అంశం మాత్రమే దానికి ఖర్చు అయి ఉంటుంది అనమాట. 1,000 కోట్లు ఖర్చు అయి ఉంటుంది. ఇంకొక రాష్ట్రం రాయ్పూర్, దానికి రాజధానిగా ఉంటుందన్నమాట. రాయ్పూర్ ఛత్తీస్గఢ్కి. దానికి ఎంత ఇచ్చారు, ఎంత కడుతున్నారు, ఇంకా కడుతూనే ఉన్నారనమాట అండి. నెమ్మదిగా కట్టుకుంటూ ఉంటారు. లేని వాళ్ళు ఆశలు పెంచుకొని డబ్బు వాడి నా దగ్గర డబ్బు లేదు, ఉన్న డబ్బులేమో కోడి పందాలకేమో జిల్లాకి ₹1,00,00,000, ఏంటి రంజాన్ కానుకలు, ఏదో పప్పు కానుకలు అనమాట అండి, ₹400,000. ఇప్పుడు రంజాన్ కంటే 12 లక్షల మంది ముస్లిం కుటుంబాలకి పంచిపెడతారంట. అంటే పోటీ పడుతున్నారండి, 2వ రాష్ట్రంతో పోటీ 2 రాష్ట్రాలు పోటీ పడి చేస్తున్నారన్నమాట. ఇటువంటి ఉన్న డబ్బునేమో ఇటువంటి వాటికి ఖర్చు పెడతాం. ఎన్ని ఇనాగ్రేషన్ జరిగినాయి అమరావతికి? 3 సార్లు జరిగినాయి అనుకోండి ఇంతవరకు అనమాట. అది కాకుండా ఎన్ని క్యాంప్ ఆఫీసులు ఉన్నాయన్నమాట అండి. 8, 9 అని చెప్పారు. మరి టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు 80 కోట్లు ఖర్చు అయిందని చెప్పారు. మరి ఈ ఖర్చులన్నీ చేస్తూ నాకు రాజధాని కావాలి, రాజధాని ఉండవలసిందే,
కానీ అంటే అసలు రాజధాని అంటే నాకు అర్థం కాల, మన అందరి ఇల్లు కూడా కట్టిస్తారా లేకపోతే అసలు ఏంటి అది? మన ఇల్లు వాళ్ళు ఎందుకు కడతారు? మరి మనం కట్టుకోవాల్సిందే కదన్నమాట అండి. అంటే ఆయన ఒక మాట అంటున్నారు, ఆర్థిక సామాజిక జీవనం అంతా కూడా అక్కడ ఉండాలి అంటున్నారు. అయితే మనుషులను పుట్టించి అక్కడ కొత్త మంది మనుషుల్ని 30 లక్షల మందిని తయారు చేస్తామని చెప్పారు. అది కొత్త వాళ్ళందరినీ కూడా తయారు చేసి మంచి బట్టలు వేసి అద్భుతమైన సుందరీకరణం కూడా చేసి ఇదిగో చూపిస్తాం, మైసభలాగా చూపిద్దామని. అంటే మీరేమైనా పాత ఆలోచనలోనే ఉన్నారా? ఆయనలాగా కొత్త ఆలోచన చేయలేకపోతున్నారేమో. కాదు, ఆయన ఒకప్పుడు కొత్త ఆలోచనలు చేశారు, అద్భుతంగా చేశారనమాట అండి. ఇప్పుడు ఐటీని డెవలప్ చేస్తున్నప్పుడు మేము బెంగళూరుతో కంపీట్ చేయం, మేము సిలికాన్ వ్యాలీతో కంపీట్ చేస్తామన్నారనమాట అండి. అటువంటి సదుద్దేశాలతో కంపీట్ చేస్తామంటే ఏం చేశారనమాట అండి, ఇతరులను అట్రాక్ట్ చేశారు. మన డబ్బు ఎట్లా? హైదరాబాద్లో మన ప్రభుత్వం పెట్టిన డబ్బు చాలా తక్కువ. ఒక్క బిల్డింగ్ కట్టామన్నమాట, హైటెక్ సిటీ కట్టి ప్లగ్ అండ్ ప్లే అనేటువంటి అవకాశాన్ని చూపించి అందరి చేత ఈ బిల్డింగులు కట్టించామన్నమాట. అందరి చేత బిల్డింగులు కట్టించాం. ప్రజల యొక్క సొమ్ముతో ప్రజల చేత కట్టబడాలే కానీ ట్యాక్సులు వేసి అప్పులు చేసి పప్పు కూడు పెట్టినట్టుగా అనమాట అండి. ఈ భవనాలు కట్టడం అనేది ఇది నేల విడిచి సాము చేసినట్టుగా ఉన్నది. అద్భుతమైన పట్టణం ఉండవలసిందే. కానీ ఒక రోజులో ఎలా వస్తుంది మైసభ? గారడీనా ఏమిటి? గారడి ఏం అర్థం కావట్లేదు. ఆయన భావాలేంటో, మీ భావాలేంటో, జనం భావాలేంటో. భావాలు, అందరి భావాలు, జనం భావాలన్నీ అంటే రాజధాని ఉండవలసిందే. కానీ దానికి కావాల్సింది ఏంటి? మనకు ఉన్న సొమ్ము ఎంత? ఆ సొమ్ముతో ఎంతవరకు చేసుకోగలం? ఎన్ని వేలలో కట్టాలి? హైదరాబాద్ కట్టడానికి ఎంత, ఈ డెవలప్మెంట్ అవడానికి 8 వేలు పట్టిందండి. ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నటువంటి హైదరాబాద్లో 10-15 ఏళ్ళు పట్టిందనమాట అండి ఇంత గొప్పగా రావటానికి కోసం అనమాట అండి. అదేవిధంగా అసలు అమరావతిలో ఇండస్ట్రీ ఎందుకు వస్తాయండి? ఇతర ఏమొస్తాయి? విశ్వవిద్యాలయం రావచ్చు, హైకోర్టు రావచ్చు, అంతే. కానీ ఇండస్ట్రీ ఎక్కడ రాదు కదా. నేను పెడతామంటున్నారు, అన్ని అక్కడే పెడతానంటున్నాడు కదా. అన్నీ నా చేతిలో పెట్టుకుంటాను అనమాట. అంటే సింగపూర్ వాళ్ళకి ఇస్తున్నారు కదా. సింగపూర్ ఒక్కటండి, సింగపూరు, చైనా, జపాను, స్విట్జర్లాండ్, ఇంగ్లాండ్లో ఒక ఆఫీస్ కూడా పెట్టేసేసాం. అడుగు తిని ఇంగ్లాండ్లో. ఇప్పుడు బ్రెగ్జిట్ నుండి వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత దాని పరిస్థితి ఎలా ఉంటుంది? ఒకప్పుడు సూర్యుడు అస్తమించినటువంటి సామ్రాజ్యం ఇంగ్లాండ్ ఇది. ఇప్పుడు ఏమంటారు మరి, ఇండియా వచ్చి పెట్టుబడులు పెట్టాలన్నారు ఇంగ్లాండ్లో. అటువంటి దేశంలో వెళ్ళి ఒక ఆఫీసు పెట్టుకుని వాళ్ళ దగ్గర నుంచి ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే ఎలాగండి? ఇన్వెస్ట్మెంట్ చేయగలిగిన వాళ్ళు అంటే అమెరికా వాళ్ళు ఉన్నారు, కొంతవరకు జపాన్ వాళ్ళు ఉన్నారు, చైనా అన్నిటికంటే గొప్పగా చేయగలరు. కానీ కాగితాల మీద సంతకాలు పెట్టినంత మాత్రం ఇండస్ట్రీ. వాళ్ళ టైమ్స్ ఆఫ్ ఇండియాలో కథన వచ్చింది, 6 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తాయని చెప్తే 6,000 కోట్లు కూడా రాలేదు ఇంతవరకు. మరి ఈ 2 ఏళ్ళ ఇంతవరకు చాలా సభలు నిర్వహించాం. విశాఖపట్నంలో పెద్ద సమ్మిట్ ఇంటర్నేషనల్ పెట్టామన్నమాట అండి. అప్పుడు 5-6 లక్షలు సంతకాలు పెట్టేశారు. సంతకాలు పెట్టేశారు. రైట్. ఈ సంతకాలు అనుభవం నేను కూడా చూశాను. 94లో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు పవర్ ప్రాజెక్టులు పెట్టాలని ఆయన ప్రపోజల్ పెడితే అమ్మోళ్ళు ఎవరిస్తే వాళ్ళకి చేసేయంటే చివరి బడ్డీ కొట్లు పెట్టేవాళ్ళు కూడా పోయేది ఏముంది సంతకం పెట్టిల్లారంట. ఆ రోజుల్లో మన సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఆయన అన్నాడు, ఇది ఎక్కడ కూడా బాబు, ఎవరు పెడతాడు వచ్చి నేను పవర్ ప్రాజెక్ట్ పెడతానంటున్నాడు అని చెప్పి ఆయన ముచ్చుకున్నాడు. ఇప్పుడు టెలికాం చూడండి, పివి నరసింహారావు గారు డిమోనోప్లైజ్ చేశారు. చేసిన తర్వాత 4 లక్షల కోట్ల రూపాయలు ప్రైవేట్ క్యాపిటల్ వచ్చింది. ఎన్నేళ్లలో వచ్చింది? ఏం చేయాలనుకున్నప్పుడు ఒక టైం పడుతుంది. అంతేగాని కళలు కని కొల్లలు చేయటం మాత్రం మంచిది. రైట్. రఘునాథ్ బాబు గారు చెప్పండి, ఏంటి అసలు 2,500 ఏ మూలకు వస్తాయని చంద్రబాబు గారు అంటున్నారు? మరి 2,500 కోట్లు ఎందుకు అంతకే పరిమితం చేస్తున్నారా? ఏం కదా రఘునాథ్ బాబు గారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 5 లక్షల కోట్లు అని అన్న, 1,00,000 కోట్లు అన్న, ఆ రోజు పరిస్థితి ఏంటంటే మనకి హైదరాబాద్ వదిలేసుకుని మనం వచ్చిన తర్వాత మన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో ఒక రకమైనటువంటి భావం పెరిగిపోయింది. బాధ పెరిగింది. అటువంటి పరిస్థితుల్లో హైదరాబాద్కు ధీటుగా మనం కూడా ఒక రాజధాని కట్టుకోవాలి అనేటటువంటిది ఆయన సంకల్పం. ఆ కట్టుకునేది ఏదో కొత్తది కాబట్టి అన్ని రకాలుగా అనువుగా కట్టుకుని, ముందే ప్లాంట్గా కట్టుకుని, రేపు మళ్ళీ ప్రతి దానికి ల్యాండ్ లేక ఇబ్బంది పడకుండా ఉండడానికే ఆయన అంతా ప్లానింగ్ అంతా సవ్యంగానే ఉంది. ఆ 35,000 ఎకరాలు ఫారెస్ట్ ల్యాండ్, 50,000 ఎకరాలు మొత్తం కలిపి ఈజ్ ఏ గుడ్ ప్లానింగ్. అయితే ఇప్పుడు హనుమాన్ చౌదరి గారు చెప్పినట్టు ఎకనామిక్ యాక్టివిటీ, ఎస్పెషల్లీ బిజినెస్ రాకుండా ఇదేం జరగదు. ఇప్పుడు దేశం మనకు స్వాతంత్రం వచ్చిన 60 ఏళ్లలో బాంబే, ఢిల్లీ, కలకత్తా, చెన్నై తర్వాత 2 మెట్రోలు వచ్చినాయి. ఒకటి బెంగళూరు, 2 హైదరాబాదు. ఇంకా
మిగిలిన రాష్ట్ర రాజధానులు ఎన్నో ఉన్నాయి. త్రివేంద్రం ఉంది, భువనేశ్వర్ ఉంది, పాట్నా ఉంది, లక్నో ఉంది, జైపూర్ ఉంది, చివరికి అహ్మదాబాద్ ఉంది. ఇవన్నీ కూడా మెట్రోలు అవల. కానీ ఒకటి మెట్రో అవ్వాలంటే లాట్ ఆఫ్ యాక్టివిటీ జరగాలి. కాకపోతే చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఇదేంటంటే ఇది ఒక లాంగ్ టర్మ్ ప్లానింగ్, ఒక 100 ఏళ్లకి. తప్పకుండా ఈ 9 టౌన్లు, ఇది ఈ గుడివాడ, తెనాలి, ఈ మంగళగిరి, ఈ సిఆర్డిఏలో ఉన్న 9 టౌన్లు, ఈ క్యాపిటల్, ఈ మొత్తం కలిసి ఒక మహాద్భుతమైన మహానగరంగా అవుతుంది, ఏదో రోజుకి అవ్వాలి అనేది. నగరాన్ని మళ్ళీ మహాద్భుతం చేస్తారా? దానికోసం ఇప్పటి నుంచి ప్లానింగ్ చేయాలి. అప్పుడు చేయలేరు కాబట్టి అందుకని ఆయన చేస్తున్నారు. మరి 1,00,000 కోట్లు ఆయన అడిగినట్టు 1,00,000 కోట్లు ఇవ్వచ్చుగా? కాదు రఘునాథ్ బాబు గారు, మీరు నీ కబుర్లు చెప్పారు, 1,00,000 కోట్లు ఇవ్వచ్చుగా ఆయన అడిగినట్టు? అదే చెప్తా. రెండో విషయం, ఇప్పుడు కడుతున్నటువంటి సెక్రటేరియట్ బ్లాకులకి 300 కోట్లు ఖర్చు పెట్టారు. ఏది టెండర్లు వేసి. లేదు ఇంకో 200 కోట్లు ఇంటీరియర్స్ వేసుకుంటే 500 కోట్లు. ఈ 2,500 కోట్లతో ఇలాంటి 5 బిల్డింగ్లు కట్టుకోవచ్చు. అంటే సెక్రటేరియట్, మరి అసెంబ్లీ, మరి హైకోర్టు, ఈ గవర్నర్ బంగ్లా అండ్ ఇతర క్వార్టర్స్, ఈ 5 బిల్డింగ్లు ఈ 2,500 కోట్లకు వస్తాయి. ఇప్పుడు రాయ్పూర్ ఉంది, రాయ్పూర్కి ఇప్పటికి 500 కోట్లు ఇచ్చారు 10 సంవత్సరాల్లో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉండి. మరి రాయ్పూర్కి 500 కోట్లు ఇస్తే ఇక్కడ ఒక పెద్దది కాబట్టి 2,500 సరిపోలేదనుకోండి, ఇంకొంత ఇవ్వచ్చు. కాబట్టి ముందు కట్టుకుంటా పోతే అవసరం బట్టి కాస్త అటు ఇటు ఇవ్వటం జరుగుతుంది. 2,500 కోట్లు ఈజ్ ఫెయిర్లీ గుడ్ అని నా ఉద్దేశం. రైట్, ఓకే. వేణుగోపాల్ రఘునాథ్ బాబు గారు, ముందుగా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి కూడా ఆ రోజు ప్రజల్ని ఏ రకంగా మభ్య పెట్టాలనేటువంటిది ఒక 5 లక్షల కోట్లతోటి రాష్ట్ర రాజధాని నిర్మాణం చేస్తాననేటువంటి ఒక మాట చెప్పారు. కేంద్ర ప్రభుత్వంలో వారి సహకారం ఉంది, కేంద్ర ప్రభుత్వంతో ఆయన భాగస్వామి అయ్యాడు, కేంద్ర ప్రభుత్వంతో ఆయన కొనసాగుతున్నారు. ఇటువంటి తరుణంలో మళ్ళీ రెండో సందర్భంలో 1,00,000 కోట్లు, నిన్న వెళ్ళి 5,000 కోట్లు అక్కడ చెప్పి 2,500 కోట్లు ఇస్తే ఇక్కడ సరిపోదని మాట్లాడటం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను ఒక అయోమయ పరిస్థితుల్లో పెడుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. మీరు చాలా అనుభవించారు. 100 సంవత్సరాలకు ఆయన ప్లాన్ వేస్తున్నాడని అంటున్నారు. కానీ ఇక్కడ ప్రభుత్వం 5 సంవత్సరాలకు మాత్రమే ప్రజలు ఇచ్చారు. ప్రజలు ఇచ్చినటువంటి అవకాశంలో ఆయన ప్రూవ్ చేసుకోవాల్సింది ఏంటంటే 2 సంవత్సరాల కాలం గడిచిపోయింది. మీరు భారతీయ జనతా పార్టీ నాయకులు పదే చెప్తా ఉన్నారు, మేము 2,500 కోట్లు రాజధాని నిర్మాణానికి ఇచ్చాం, ఇప్పటికి కూడా దానికి సరైనటువంటి లెక్కలు చెప్పలేదు అనేటువంటి మాట. అంటే దేన్ని మేము విశ్వసించాలి ప్రజలు అనేటువంటిది ఒకసారి మీరు ఆలోచన చేయాలి. మీరే ఇప్పుడు ఈ దేశంలో జరిగినటువంటి రాయ్పూర్కి జరిగినటువంటి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులు ఉన్నాయో, మీరు చెప్తున్నటువంటి మాట మీ 2,500 కోట్లే ఈ రాజధానికి సరిపోతుంది అన్నట్టుగా కనిపిస్తూ ఉంది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు నాకు 1,00,000 కోట్లు కావాలి, నేనేదో ఇప్పుడు పెద్దలు హనుమంతరావు ప్రతిపాదనలు పంపించారు 5,000 కోట్లు మళ్ళీ ఒకసారి అడుగుతారు. దేనికి పొంతన లేదు ఇక్కడ. ప్రజలకి మనం ఏం చెప్పాం, ఏం చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దురదృష్టం ఏంటంటే ఒక ఆశా సౌదాన్ని ప్రజలకు కల్పించేసి ఆచరణలోకి వస్తున్నది అది ఎక్కడా కూడా కనిపించినటువంటి తీరుగా ఈ రాష్ట్ర ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారనేటువంటిది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆందోళన. ప్రతిపక్షం వెళ్ళి ఇప్పుడు మీరు 30,000 ఎకరాలు ఫుడ్ సెక్యూరిటీ గురించి మాట్లాడుతూ ఉన్నాం. మాట్లాడిన సందర్భంలో 5 పంటలు పండేటువంటి పొలాలను కాకుండా 50,000 ఎకరాలు ఫారెస్ట్ ల్యాండ్ తీసుకుంటా ఉన్నారు కదా. అంటే మీ ప్రయోజనాలే ముఖ్యం అనుకుని ఈ ఏదైతే స్విచ్ ఛాలెంజ్ పద్ధతి అని లేకపోతే సింగపూర్ కంపెనీలు ఇక్కడ తీసుకొచ్చి నిర్మాణాలు చేపడతామని చెప్పడం, మళ్ళీ రాష్ట్రంలోని దేశంలో ఉన్నటువంటి కాంట్రాక్టర్లందరినీ కూడా ఇది మురికి వాళ్ళు కడతారు తప్ప నగరాలు నిర్మించలేనని అంటాం. ఏమిటి ఇదంతా? మన ఆలోచన విధానం ఏమిటి, ప్రజలకు మనం ఏం చెప్పాం, ఏం చేస్తున్నాం? దాంట్లో పూర్తిగా ఈ ప్రభుత్వం స్వార్థపూరిత నిర్ణయాలతో మనం నడుస్తుంది తప్ప ప్రతిపక్షాన్ని ఎక్కడైనా పరిగణలో తీసుకుని ప్రతిపక్షం చెప్పేది అన్ని తప్పులు అనేటువంటిది ఎక్కడండి? ప్రతిపక్ష బాధ్యత మీరు చేసే తప్పుల్ని ఎత్తి చూపడం, సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉన్న చోట లేని చోట కూడా మీరు ఒక దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది తప్ప ఈ ప్రభుత్వం వాస్తవానికి ఎక్కడా కూడా సరైనటువంటి రీతిలో ఈ రాజధాని నిర్మాణం కోసం మీరు కన్స్ట్రక్టివ్ గా కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి అయినటువంటి కన్స్ట్రక్టివ్ గా మీరేమని చెప్పారా? కన్స్ట్రక్టివ్ గా మీరేమని చెప్పారా? అసలు అడిగింది ఎక్కడుంది? అసలు మనం అడిగింది కాదండి. అసలు ప్రతిపక్షాన్ని ఎక్కడ పరిగణలోకి తీసుకుంటాం? ప్రతిపక్షం అక్కడ చెప్తుంది
పంట పొలాలు తీసుకోవద్దు అనేటువంటిది. అబ్బాయి లేదు నేను ఇక్కడే నిర్మాణం చేస్తాను. స్విచ్ ఛాలెంజ్ పద్ధతి ఈ దేశంలో ఉన్నటువంటి పెద్ద కమిటీలన్నీ కమిటీ కలెక్టర్ గారు అటువంటి వారు చెప్పినటువంటిది కాదని మళ్ళీ నేను స్విచ్ ఛాలెంజ్ నేనే ఒకటి తీసుకున్నాను. విదేశీయులకి 58% ఇచ్చేసి మళ్ళీ వాళ్ళు ఎక్కడైతే నిర్మాణం ఎక్కడైతే జాప్యం అయితే 150% వాళ్ళకి ఫైన్ కట్టేటువంటి ఏమిటండి ఇది పద్ధతులు అని ప్రజల్ని ఏం చేయదలుచుకున్నారు? ప్రజలందరూ ఇష్టపడుతున్నప్పుడు మీరు ఎవరు వద్దంటానికి? ప్రజలు ఇష్టపడుతున్నారని ఎలా వినిపించేది ప్రజల వాయిస్. చంద్రబాబు గారికి ఎవరైనా వ్యతిరేకంగా చెబుతున్నారా? జనం ఎవరన్నా వ్యతిరేకంగా చెప్పారా? ప్రతిపక్షం వినిపించేది జనం ఎవరైనా వ్యతిరేకంగా చెబుతున్నారా? జనం చెప్తున్నారు కదండి. చాలా సందర్భాల్లో ఈ రాష్ట్రంలో ఎన్ని ఆందోళనలు జరుగుతా ఉన్నాయి చెప్పారా జనం? ప్రతిసారి. రైట్, ఒక్క నిమిషం. శ్రీధర్ గారు గుంటూరు నుంచి లైన్ లో ఉన్నారు. శ్రీధర్ గారు నమస్కారం, మాట్లాడండి. కొమ్మినేని గారు నమస్కారం. నమస్కారం, మాట్లాడండి. కూర్చున్న వాళ్ళకి పెద్ద గుడ్ మార్నింగ్ అండి. ఓకే సార్, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ నుంచి రాజధానికి 5 లక్షల కోట్లు కావాలన్నారు. 5 లక్షల కోట్ల సంగతి పక్కన పెడితే అసలు ఏం చేస్తున్నారు అనే దాని మీద క్లారిటీ లేదు. తర్వాత ఇప్పుడు నిన్న కూర్చొని వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు 5,000 కోట్లు ఇవ్వండి అంటే వాళ్ళు 2,500 కన్నా ఇవ్వలేము, 1000 ఆల్రెడీ ఇచ్చాం అంటే ఆ 1000కి యూటిలైజేషన్ సర్టిఫికేట్ పంపిస్తే కానీ ఈ 1,500 రావండి. ఓకే, లేదు ఆల్రెడీ 2,050 కోట్లు రిలీజ్ అయినాయి. ఆల్రెడీ 2,050 కోట్లు రిలీజ్ అయినాయండి. అయినాయని వాళ్ళే చెప్పారు, బీజేపీ నాయకులు కానీ వాళ్ళందరూ కానీ. ఓకే, హలో, కట్ అయింది. జయన్న గారు అనంతపురం నుంచి. జయన్న గారు సార్, మీరు మంచి అవకాశం ఇచ్చారు. నమస్కారం. హనుమంత్ చౌదరి గారు ఉన్నారు, మా గురువు గారు. అడగండి మరి. అడిగితే 1976లో మాకు ఉద్యోగం ఇచ్చాడు. ఓకే, 12 మందికి మాకు ఇక్కడ ఉద్యోగం లేకపోతే అనంతపురం జిల్లాలో మెరిట్ మీద ఇచ్చారా? ఇచ్చారు. మెరిట్ మీద ఇచ్చారా అంట? వెరీ గుడ్. అందుకే సార్ అటువంటి వాళ్ళు కాబట్టి మా డిపార్ట్మెంట్ లో ఇంటర్వ్యూలు కానీ ప్రిసిడెంట్ కానీ లేవన్నమాట. వాళ్ళకి వచ్చిన మార్కులు బట్టి చిత్తూరు డివిజన్ కి ఇచ్చారు. వెరీ గుడ్ సార్. 12 మందికి ఇచ్చారు. వెరీ గుడ్. ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చాడో తెలీదు. ఓకే, విషయానికి రండి. రాజధాని వారు చెప్పిన సార్, ఈ 2,500 కోట్లు రాజధాని గురించి ఒక మాట వేముల పద్యం పాడాలి సార్. నీకు ఏమైంది? అర్థమవుతుంది. ఏమైంది? దేవుడు పాట నాకేమని పలువురు పద్యం పాడండి, పాడండి. బలవంతుడు బలవంతమైన సర్పము చలిచీమల చేత చెక్కి చావగి సుమతి. ఇట్లాంటివి ఉంటాయి సార్. దానికి ఏ సంబంధం? ఏది రాజధాని సార్? హైదరాబాద్ 400 సంవత్సరాల తర్వాత ఇంప్రూవ్మెంట్ అయింది. మరి అలాగే 4 బిల్డింగ్లు కట్టితే అయిపోతుంది కదా సార్, 500 కోట్లు 1000 కోట్లతోనూ. సో మీ ఉద్దేశం వేరు, చంద్రబాబు గారి ఉద్దేశం వేరు. మనం ఏం చేద్దాం? సోలిపేట రామలింగారెడ్డి గారు మీరేం చెప్తారు చెప్పండి. చాలా తెలంగాణ విషయాలు కూడా ఆయన చాలా గట్టిగా చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం పెద్ద అంటూ తగాదా పెట్టుకుంటోంది, నేను మాత్రం తగాదా లేదని వారు చెప్తా ఉన్నారు. ప్లస్ రాజధాని ఇష్యూ మీద కానీ దేవాలయాలు కొంచెం తర్వాత జాతీయ పార్టీని ప్రకటించుకుంటారు చంద్రబాబు నాయుడు. జాతీయ పార్టీ అధ్యక్షులను ప్రకటించుకుంటారు. జాతీయ పార్టీకి జాతీయ లక్షణం ఉండాలి, జాతీయ లక్షణం ఉండాలి. జాతీయ లక్షణము జాతీయ లక్షణం కూడా లేకుండా వాస్తవం. మా దగ్గర తెలంగాణలో మేము కూడా భూసేకరణ కార్యక్రమాలు అవి చేస్తున్నాం. ఇది అమరావతి పేరు మీద చేస్తున్నారు. మేము సేకరిస్తున్న భూములు మేము ఇస్తున్న కాంపెన్సేషన్ అమరావతి లెక్క మేము 12 చెట్లు భూమి అని వ్యతిరేకం చేస్తే వాళ్ళని ఆయన బతిమాడుతున్నామో కోర్టు ద్వారానో చట్టం ద్వారానే వాళ్ళని ఇది చేస్తున్నాం తప్ప పండ్ల తోటలు నరికేయడం అవి నరికేయడం. ఇక్కడికి వచ్చేమో దీక్షల పేరు మీద వాళ్ళ పార్టీ నుంచి ఓట్ల ఎమ్మెల్యే కొనుగోలుకు డబ్బులు ఇచ్చి ఆ మాట అంటే మీరు ఆయన పై చేయి అయిపోయిందని సంగతి చెప్పాల్సి వస్తుంది. రాంగ్. అది రాంగ్. ఎట్లా రాంగ్ అవుతుంది చెప్పండి. మహేష్ గారు కాదు, మీరు ప్రస్తావించారు కాబట్టి ఎట్లా రాంగ్ అవుతుంది? ఆయనే రిటైర్ అయ్యాడా లేదా? రాంగ్. అది మీ వల్ల కాలేదు. మీ ఆ కేసు ఏమైపోయిందో తెలియదు. చంద్రబాబు గారు మీరేం చేయలేదు అనేది ఆయన ఎస్టాబ్లిష్ చేయగలిగారా లేదా? మీరు ఏం చేయగలిగారు చెప్పండి. అది ప్రతి ఒక్కరికి ఒక యుద్ధ వ్యూహం ఉంటది. కేసులుగా నడవా? కావాల్సినప్పుడు పొద్దులో నుంచి కత్తి తీయొచ్చు. అంతేనా? 100% అది. అంతేనా?
తప్పట్లా మీరు బ్లాక్మెయిల్ అనేది కరెక్ట్ కాదు. ఇంకోటి ఈ పూర్తయిన తెలంగాణ నుంచి మీకు మద్దతు ఇచ్చేది మేము మీరు అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. మీరు ఏమనుకోండి ఏమైంది అంటే అన్నారులే, అంత మాత్రం చేత తప్పే ఉందంటే మీరు మంచి పదం వాడారు, ఆయన వాస్తవ పదం వాడారు అంతే. వ్యూహం మాట్లాడింది వ్యూహం అంటే ఏం చెప్పండి. చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతున్నాను. మాట్లాడే అంశం కూడా అట్లాంటి చాలా అంశాలు ఉన్నాయి సార్. ఒక నిమిషం, చాలా అంశాలు ఉన్నాయి చెప్పండి. చాలా అంశాలు నేను మాట్లాడింది. మీరు రాజధాని గురించి మాట్లాడమన్నారు. రాజధాని దాంట్లో తీసుకెళ్లారు కాబట్టి గురించి వేరే మాట్లాడే అంశాలు చాలా. నేను కాదనట్లా, నేను కూడా అడిగింది రాజధాని గురించే. నేను చాలా అంశాలు ప్రస్తావించారు కాబట్టి మాట నేను అడగకపోతే వైఎస్ రాజశేఖర్ కూడా అరెస్ట్ చేయలేకపోయాడు, ఆయన కోర్టు చేసుకుంటు మరి. అవును కరెక్టేనండి, చేయలేకపోయింది మరి. వారు చెప్పింది భూసేకరణ మాట్లాడుతున్నాను. సేమ్ పాలసీని మేము ఇక్కడ మేము అమలు చేస్తుంటే ఎందుకు వ్యతిరేకిస్తున్నావు, అక్కడ ఎట్లా దాన్ని మాది కరెక్ట్ అని చెప్పుకుంటున్నావు అని మేము కామెంట్ చేస్తున్నాం. రాజధాని చేయకుండా చేయం కూడా తెలంగాణ తరఫున కామెంట్ దాన్ని మాట్లాడుకుంటే పూర్తి హక్కు ఉంది. మీరు అనుకుంటుండొచ్చు చంద్రబాబు నాయుడు గారి విషయంలో, తెలంగాణకు చేసిన ఆయన అన్యాయం విషయంలో ఇక్కడ ఉన్న వైఎస్ఆర్ సిపి కంటే కూడా మేము అతనికి వ్యతిరేకంగా కొట్టాలని వ్యక్తున్నాం. అసలు ఇక్కడ రైతు ఆత్మహత్యలకు నిజమైన కారణం నువ్వు, నీ పాలసీలు అంటే వ్యక్తిగతంగా నీ పాలసీలు మళ్ళీ వాళ్ళకు పరామర్శ యాత్రకు ఎట్లా వస్తుందని చెప్పి అడుగడుగునా నిర్వహించిన వ్యక్తులు నేను ప్రధానమైన వ్యక్తిని. సార్ తెలుసు అప్పుడు నిర్వహించడం కూడా కరెక్ట్ కాదు కదా, అది ఆ రోజుల్లో మనం మాకు అదే కరెక్ట్ సార్. మాట్లాడాలి కదా, మీ యాంగిల్లో మీరు కరెక్ట్, మీకు చెప్పాల్సిన రాజధాని విషయంలో డెఫినెట్ ఆయన గతంలో మాట్లాడాడు. సిద్దిపేట జిల్లా గురించి మేము చంద్రబాబు నాయుడు దగ్గర సిద్దిపేట ప్రాంతం మేము వెళ్ళాము గత ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. పోతే ప్రపంచమే గ్లోబలైజేషన్ అయిపోయింది, ప్రపంచమే చిన్న ఈరోజు ట్యాబ్లో ప్రపంచం చూసుకొని ఈ చిన్న ల్యాప్టాప్ పెట్టుకొని ప్రపంచాన్ని పరిపాలించే పరిస్థితి వచ్చినప్పుడు జిల్లాలు ఎందుకని అన్నాడు. సపోజ్ అంత పెద్ద జిల్లాలు అవసరమా అన్నాడు, అంత పెద్ద రాజధాని అవసరమా మాట్లాడినప్పుడు అనేది నాయకుడు ఒక మాట మాట్లాడితే జస్ట్ దానికి 100% 99% అని కమిట్మెంట్, 1% కమిట్మెంట్ ఉంటుంది చాలు. కానీ 1% 0.5% కూడా కమిట్మెంట్ లేని వ్యక్తి అంటే చంద్రబాబు నాయుడు. ఒక జిల్లానే అంత పెద్ద జిల్లా అవసరమా, చిన్న వెనకటి ఒక గ్రామ కార్యదర్శి కార్యాలయం ఉండే కదా, వీడిది కార్యాలయం ఉంటుండే, అంత దాంట్లోకి వెళ్ళి జిల్లాను మూవ్ చేయొచ్చు, మానిటరింగ్ చేయొచ్చు. మొత్తం అంతా కంప్యూటరైజేషన్ అయిపోయింది. ఇంత పెద్ద జిల్లా, ఇంత పెద్ద స్థలాలు, బిల్డింగ్లు అవసరం అన్న వ్యక్తి ఈరోజు రాజధానికి అంత రాజదర్పం అవసరం లేదు. చాలాసార్లు నేను సీఈఓను అని చెప్పిండు అతను, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదు, నేను సీఈఓను, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ను, అంత రాజదర్పాలు అవసరం లేనాడు. ఇప్పుడు నువ్వు చేసే నిర్మాణం అంటే వెనకట నిజాం నవాబ్ కంటే మించిన రాజదర్బాలు అవి వాస్తవంగా చెప్పే. ఒకవేళ అమలైతే కావాలనేది అది వేరే విషయం, మనకు అప్పుడు సమయం కాదని చెప్తుంది. ఏదేమైనా కానీ రాజధానికి ఇన్ని కోట్లు తెస్తానడం, ఇంత తక్కువ చేయడం, దాన్ని భారతీయ జనతా పార్టీ మద్దతు ఇవ్వడం, ఈరోజు రెండు పార్టీలు అనుకోని ఒక పథకం ప్రకారం ఆంధ్ర ప్రాంత ప్రజలకు డోకా చేస్తున్నాయి. ఈరోజు విడివిడిగా మాట్లాడడం కరెక్ట్ కాదు. వాళ్ళు ఇద్దరు కలిసి గవర్నమెంట్లో ఉన్నారు, ఇద్దరు కలిసి గవర్నమెంట్ 5,000 కోట్లు 3 ఏళ్లలో ఇమ్మని చెప్పారని వచ్చినాయి. ఇక్కడ వచ్చి 2,500 కోట్లు ఇస్తా అన్నారు, మాకేడ సరిపోతాయని ఇక్కడ అన్నారంట. మరి అదేందో అర్థమే లేదు. అంతా నిన్ను నెగ్లెక్ట్ చేసి నీకు అనుకున్న ఫండ్స్ ఇక నీ ప్రజల బాగోగులు పట్టించుకొని పార్టీలతో కొనసాగడం కూడా కరెక్ట్ కాదు. బయటకు రావచ్చు మనం, బయటకు వచ్చి మీరు వెళ్ళొచ్చని అనుమానం అంటారు, ఆలోచన అంటారు. మేము వెళ్ళడం ఆలోచన, మరి విమర్శించద్దు. కొన్ని ఉంటాయి, కొన్ని ఇంటర్నల్నే మాట్లాడుకొని బయట ప్రెస్లో విమర్శించడం ఏంటంటే బీజేపీని అందరికంటే ఎక్కువ ఏదైనా విమర్శిస్తుండే కేంద్రానికి ఫండ్స్ రావడానికి అవసరమైతే గబ్బట్టిచ్చారు అక్కడ కొన్ని విషయాల్లో మాత్రం. ఏదేమైనా సరే ఈ ప్రజలను ఒక పథకం ప్రకారం మిస్మేనింగ్ చేయడం, బ్లాక్మెయిల్ చేసే కార్యక్రమం తప్ప ఇంకోటి ఏం లేదు. నిజంగా నీకు సహకారం కేంద్రం సహకరించడం, కేంద్రం బయటకు రావాలి. రాజధానికి మాత్రం పండ్ల తోటలు అరికేయడము, అక్కడున్న పశువుల పాకాలను వీకేయడం, ఇండ్లు వీకేయడం అనేది కరెక్ట్ కాదు. రైట్. మహేష్ గారు మాట్లాడడానికి తెనాలి నుంచి ప్రశాంత్ కుమార్ గారు, ప్రసన్న కుమార్ గారు నమస్కారం. నమస్కారం. పెద్దలందరికీ కూడా గుడ్ మార్నింగ్. గుడ్, మాట్లాడు సార్. క్యాపిటల్ గురించి మాట్లాడుతున్నారు. ఫస్ట్ క్యాపిటల్ కోసం కేంద్రం వేసింది శివరామకృష్ణ కమిటీ.
ఫస్ట్ రూల్డ్ అవుట్ చేసిన ప్లేసే ఈ గుంటూరు విజయవాడ మధ్యలో అసలు ఫస్ట్ రూల్డ్ అవుట్ చేశారు, కానీ తీసుకొచ్చి ఇక్కడే పెట్టారు. పెట్టి ఈయన విదేశాలు తిరుగుతూ సీఎం గారు వెళ్ళి నిన్న చైనా నుంచి పెద్ద ఎత్తున ఈ పెట్టుబడులు వస్తున్నాయి అని చెప్పి కంపెనీలతో చేసుకునే ఒప్పందాలని దేశం మధ్య జరుగుతున్న ఒప్పందాల్లాగా చూపిస్తున్నారు. అది చాలా తప్పు సార్. ఒక కంపెనీ వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తుంది అంటే దాని యొక్క ఆదాయం చూసుకొని చేస్తుంది, కానీ మన రాష్ట్రానికి ఏదో మేలు చేయాలి, ఇక్కడ ఉన్న ప్రజలకి ఏదో చేయాలని మాత్రం చేయవు. అది ఎందుకు అది మిస్ చేసి ఈ విధంగా. ప్రసన్న గారు మీరు ఒక మంచి పాయింట్ చెప్పారు. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఒకటి ఏంటంటే జనం అర్థం చేసుకోవాల్సింది, అవగాహన ఒప్పందం అంటే ఇండస్ట్రీ పెట్టేసినట్టు కాదు, మాకు ఆసక్తి ఉంది అని చెప్పడం వరకే. ఆ తర్వాత అనేక అంశాలు పరిశీలించి వాళ్ళకి నచ్చితే అప్పుడు దిగుతారు. అయితే దురదృష్టవశాత్తు మన ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే ఎక్కడైనా కానీ, ఒక ఏపీలోనే అట్లా చేస్తున్నారు నేను అనదాలు, కానీ ఏపీలో అయితే ఒక అడుగు ముందుకైతే ఎక్కువ ప్రచారం చేసుకుంటున్నారు. అసలు అన్ని వేల కోట్లు డబ్బులు వచ్చేసినట్టు, పెట్టుబడులు వచ్చేసినట్టు, తెల్లారిసరికి ఇండస్ట్రీ వచ్చేసినట్టు ప్రచారం చేస్తున్నారు. అది వాళ్ళకే నష్టం. అది ఇంతవరకు ఎన్ని హబ్బుల గురించి మాట్లాడారు, ఎన్ని హబ్బులు, నెల్లూరులో హబ్బు, విశాఖలో మాట్లాడండి. ప్రసన్న గారు మాట్లాడండి. నేను చదువుకుని ఎంబీఏ చేశాను సార్. నేను నాకు ఎంబీఏ అయిపోయింది. ఈ గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేసి చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తే ఒక నోటిఫికేషన్ కూడా లేకుండా ఇంత అన్ఎంప్లాయ్మెంట్ తో బాధపడుతూ ఉంటే, వీళ్ళు చేసిన వాగ్దానాలు కూడా నెరవేర్చకుండా ఇంకా ఊహల్లో బతకండి అయ్యే కల్పిస్తామని. అంటే మీరు తెనాలి వాళ్ళు కదా, నాకు పరిస్థితి ఇందాక అడుగుదాం అనుకున్నా, మీరు తెనాలి వాళ్ళు కదా, అక్కడ రాజధాని వస్తే మీరు ఇట్లా మాట్లాడారేమి? మరి అక్కడంతా ఓ బ్రహ్మాండం బతికోయింది అంటున్నారు కదా. రాజధాని అంటే రాజధాని అంతకు ముందు మాకు హైదరాబాద్ లో ఉంది సార్. అవును, అందరికీ రాజధానిలో పనులు ఉండవు సార్. అది ఓకే. రాజధానిలో పనులు ఉండేదంతా ఈ బిజినెస్ పీపుల్, కానీ రోజు రాజధానితో పని ఉండదు సార్. రైట్, ఓకే. ఇక్కడ ఉపాధి, మెయిన్ ఉపాధి కల్పిస్తే చాలు. మరి మీకు నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు, ఇస్తున్నారా? మీకు ఎన్నికల మేనిఫెస్టోలో నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పారు, ఇచ్చారా? ఏం సార్ నిరుద్యోగ వృత్తి? కనీసం దాని గురించి మాట్లాడే వాళ్ళే లేదు సార్. మాట్లాడేవాళ్ళు ఎవరు? మరి మీ ఎమ్మెల్యేని అడగలేదా? ఆ రాజా, ఆల్పాటి రాజాని అడగలేదా? ఎందుకు అడగను సార్, ఆల్పాటి రాజా గారు ఎమ్మెల్యే కదా. ఇక్కడ లోకల్లో ఉన్న చాలా సమస్యలే ఉన్నాయి సార్. మాకు కనీసం రోడ్లు కానీ ఇలాంటివి కూడా చాలా సమస్యలు. రైట్, ఓకే. ఏదైనా బాగా మాట్లాడారు ప్రసన్న గారు, మంచిగా మాట్లాడారు. మహేష్ గారు, మీ వ్యాఖ్యలు. ఈ కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి రాజధాని అవసరము, కానీ మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఒకటే చెప్తా ఉంది, ఇంతమంది ప్రజల్ని రోడ్ల మీనేసి, ఇంతమంది ఉద్యోగులను ఈరోజు కట్టిన బంగ్లాలలో తిప్పి, బురద రోడ్లలో వాళ్ళందరినీ ఇక్కడ తీసుకొచ్చి, ఇందాక పత్రిక రాసింది మీరు చెప్పింది మంచి పాయింట్. అటు హైదరాబాద్ లో పని చేయట్లేదంటే అక్కడ అమరావతిలో లేదు, పని చేయట్లేదు, అక్కడ రెడీ కాలేదు, ఇక్కడ రిలీవ్ లెటర్ తీసుకొని వెళ్ళిపోయినారు కాబట్టి అక్కడ వ్యవస్థ సెట్ కాలేదు. ఈ రకంగా అందరి భవిష్యత్తును అగమ్య గోచరంగా మార్చి దాదాపు 30,000 ఎకరాలు రైతుల నుంచి సేకరించిన రైతులకి 100 ఏళ్లలో నిర్మాణం చేస్తామని రఘునాథ్ బాబు గారు చెప్పాలి. 100 ఏళ్లలో నిర్మాణం చేయటం ఆయన ఉద్దేశం. ఆయన చెప్పిన సిటీ వచ్చి వాళ్ళు రైతులకు ఇచ్చిన హామీలు నెరవేయడానికి దగ్గర 100 ఏళ్ళు పడుతుందని ఆయనే చెప్పినట్టు. ఆ 100 ఏళ్ళు అంటే 3 తరాల ప్లాట్లు అమ్ముకుంటే కోట్లు వస్తాయి. ఎట్లా వస్తాయి సార్? అభివృద్ధి జరిగిన తర్వాత నేను అదే ఆయన రఘునాథ్ బాబు గారు చెప్పిన దాని ప్రకారమే ఈ రాజధాని ఆయన అనుకున్నట్టుగా నిర్మాణం కావడానికి 100 ఏళ్ళు పడుతుంది. 100 ఏళ్ల వరకు వాళ్ళన్న వాళ్ళు ఆ ప్లాట్లకు వస్తుందో కాదో తెలియదు. మీరు అన్నట్టుగా ఎంఓయూలతోనే ఇల్లలకంగానే పండగ కాదు. రేపు ఇండస్ట్రీలు వచ్చి వ్యాపారాలు జరిగి దీనికి దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చిన రోజున అది వాళ్ళన్న మాట సాధ్యమా కాదా అనేది అది చాలా రోజులు దూరమైనట్టు అంశం. కానీ ఈ రోజున్న పరిస్థితులలో భూమి ఈ రోజు ఇచ్చేయాలి, 3 పంటలు పండే భూమి రైతు ఈ రోజు ఇచ్చేయాలి. ఫలితం మాత్రం 3వ తరం తర్వాత, దాదాపు 30 ఏళ్ళకు తరం అనుకున్నా కూడా 3వ తరం తర్వాత 100 ఏళ్ల నాడు అనుభవించాలి. అంటే ఇది ఏ రకంగా రైతులను మోసం చేయడం కాకపోతే ఇంకా ఏంటి? ఒకటి. రెండోది, రాజధాని నిర్మాణం పేరుతో ఆహో ఓహో అనే ఇవన్నీ కూడా పబ్బం గడుపుతూ వచ్చినారు. ఈరోజు 2,500 కోట్లు కేంద్రం ఇస్తుంది. అందులో ఆల్రెడీ విజయవాడ గుంటూరులకు 1000 కోట్లు ఇచ్చింది. అవి చూసుకోగా మిగిలిన 15,000 కోట్లు ఇస్తామంటూ ఇవి కరెంటు స్తంభాలకు సరిపోవనే మాట చంద్రబాబు గారు మాట్లాడితే, అయినా నేను కేంద్రాన్ని నిందించను అనే మాట కూడా మాట్లాడింది. ఆ మాట కూడా మాట్లాడి, నేను పోరాడను, నేను విమర్శించను,
అంటే ఎందుకు మీ ఆ భయం ఎందుకు కనబడతా ఉంది? తెలుగుదేశం పార్టీ నిజంగా ఎన్టీఆర్ పుట్టినరోజు తెలుగువాడి ఆత్మగౌరవం అని ఢిల్లీ వీధులలో మనం కొట్లాడి తెచ్చుకోవాలి, ఈ ఫెడరల్ స్ఫూర్తితో నడిచే ప్రభుత్వాల్లో మన హక్కులను సాధించుకోవాలని చెప్పినటువంటి పార్టీ ఈ రోజు ఎందుకు మోకాల మీద కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎవరుంటే ఢిల్లీలో ఎవరుంటే కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు ఆత్మగౌరవం, అంటే బీజేపీ వాళ్ళు ఉన్నప్పుడు ఆత్మగౌరవం ఉన్నది, ఇంకా కాంగ్రెస్ వాళ్ళు ఉంటేనేమో వేరే పార్టీ అన్నట్టుగా వాళ్ళు అప్పుడు నిందలేయడానికి వాడుకున్నారు. రియల్ నీ ప్రభుత్వమే అధికారంలో ఉంది, కేంద్రంలో కూడా మీరు భాగస్వామ్యంగా ఉన్నారు. అట్లాంటి ప్రభుత్వాన్ని నుంచి నువ్వు నిధులు తెచ్చుకోలేని అసమర్థుని అంటే నీకు ఎందుకు ఓట్లు వేయాలి ప్రజలు? మీరు ఏమని చెప్పి ఓట్లు అడిగినారు? మేము స్పెషల్ స్టేటస్ ఇస్తాము, ఇక పక్కన ఈ నాయుడు ఆ నాయుడు ఇద్దరు కలిసి మీకు స్టేటస్ తీసుకొస్తారని మోడీ గారు చెప్పిపోతే ఓట్లు వేసారు. మీ అభివృద్ధి 9 ఏళ్ళు సీఈఓగా పనిచేసిండు, అభివృద్ధి కావాలంటే ఈయనకు నమ్మి ఓట్లు వేయమంటే ఈరోజు ప్రజల్ని అమ్ముకునేటువంటి పరిస్థితులలో రాజధాని వ్యవహారం నడుస్తూ ఉంది. అయినా నిన్ను ఇంత హడావిడిగా ఎవరు చేయమంటున్నారు? 10 ఏళ్ళు అవకాశం ఇచ్చింది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ విభజన చేసే సమయంలో. 10 ఏళ్లలో మీరు ఇక్కడ ఉండొచ్చు, కావాలి అప్పటికి కూడా కాదంటే పక్క రాష్ట్రం కూడా సఖ్యతతోనుంది, అప్పుడు బిల్లు పెట్టిన కాంగ్రెస్ పార్టీ కూడా మీకు మద్దతు ఇస్తుంది. ఇంకో 1-2 ఇయర్స్ ఎక్స్టెండ్ కూడా అడగవచ్చు, దానివల్ల ఏం పెద్దగా పోయేది కూడా ఏం లేదు. మేము కూడా కొంత మానవతా కోణంలో కన్సిడర్ చేసేవాళ్ళం మేము. కానీ ఉటావుటిన అన్ని ముల్లెల ముట్టలు చదువుకొని పోమన్నది ఎవరు? ఇదంతటి చూస్తే ఓటుకు నోటు కేసు అండర్స్టాండింగ్ కారణం అని అనిపిస్తుంది. ఖచ్చితంగా ఇక్కడ నుంచి నువ్వు పోవాలా, నీ మీద కేసు ఉండదు. లేదంటే కేసీఆర్ గారికి వీరికి వీళ్ళిద్దరి మధ్యలో సమన్వయం వహిస్తున్నటువంటి వెంకయ్యనాయుడు గారికి ఇంకెవరికి ఉంటుంది? చేసేది ఏం లేదు, మీరు అందరు కలిసిపోమని ఆయన ఒకసారి చెప్పినారు. తర్వాత ఇద్దరు ముఖ్యమంత్రులు, నేను అదే అంటున్నా, ఓటుకు మీరు అందాకంటే రామలింగారెడ్డి గారు దానికి వ్యూహం ఉంది అన్నారు. ఏసీబీ కేసులను వ్యూహంగా వాడుకుంటుంది తెలంగాణ ప్రభుత్వాన్ని తెలంగాణ టీఆర్ఎస్ ఎమ్మెల్యే గారు అప్రూవ్ చేసిరు, ఇప్పుడు సర్టిఫై చేసేసారు. నెంబర్ 1. నెంబర్ 2, చెప్పిన మాట నల్గొండలో మీ నాయకుడు హరియారా బ్రహ్మాండం వచ్చిన బాబు జయజమ్మల్ దిగి వచ్చిన ఎవరు ఎదుర్కోలేరు, ఎవరిని కాపాడలేరు బాబుని అనే మాట ఆయన మాట్లాడి, ఈయననేమో నన్ను టచ్ చేస్తే నాకు నోటీస్ దట్ విల్ బి ద లాస్ట్ డే అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారికి ఈ పంతాలు ఏడబోయినాయి, ఈ కేసులు ఏడబోయినాయి. అంటే మీరు ఆ కహాని 2 నెలలు ఎపిసోడ్ నడిపించి జనాల్ని పిచ్చోళ్ళని చేసి నడిపించినారు, అంతే కదా. ఈ రోజు జరిగినటువంటి పర్యవసనాలు ఏసీబీ 26లో దాని గురించి తెలంగాణ ఇస్తే కనీసం ఇప్పుడు యావత్ పార్లమెంట్ నొప్పించి రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే హైకోర్టును విభజించుకునే సమర్థత లేదు మీ దగ్గర. మీరు రాష్ట్రాన్ని మీరు చెప్పుకోవడం, 100 రోజులలో రాష్ట్రం వాళ్ళు చెప్పుకోవడం. చంద్రబాబు చెప్పులు చేతులు పట్టుకుని తిరిగి బాబు, చంద్రబాబును చూస్తే మీ చెప్పులు తీసుకుని నెత్తి పెట్టుకుని తిరిగి బాబు. ఎవరు చంద్రబాబు దగ్గర చెప్పులు మోసి ఇలా కొత్త పార్టీ పెట్టుకున్నది ఎవరు? చంద్రబాబు దగ్గర చెప్పులు మోసింది ఎవరు? చంద్రబాబు గొప్ప దార్శనికుడని మాట్లాడింది ఎవరు? 6,000 కోట్ల నుంచి 50,000 కోట్లకు బడ్జెట్ తెచ్చింది చంద్రబాబు గొప్పోడని పొగిడింది ఎవరు? ఆయన చెప్పులు మోసింది ఎవరు? చెప్పాలి మీరు డంప్ యార్డ్లే ఉంటారు, డస్ట్బిన్ లో వాడేసి డంప్ యార్డ్. ఏం మాట్లాడుతున్నారు సార్? అవకాశం ఇచ్చిర్రు భూమి అని ఆయన చెప్పినట్టే మీరు చెప్పినారు. నిన్న నన్ను కంప్లీట్ చేయండి. వాళ్ళు మలేసియా ప్రధాని అంట ఇక్కడ ఉన్న జనాలకి ఇయని డబుల్ బెడ్రూమ్ ను పోయిండట. ఇవాళ నిన్న పత్రికల్లో వార్త, అది సిగ్గుచేటు కదండి, ఇది ప్రజల్ని మోసం చేస్తున్నారు కదా. 200 ఇచ్చి ఏం జరిగింది? మేలు జరిగిందో చెప్పండి. భారతదేశాన్ని మొత్తం సహారా కేసులు ఉన్నాయి పైన, ముఖ్యమంత్రి పైన సహారా కేసు పెండింగ్ ఉంది, భగీరథ కేసులు వస్తాయి. గ్లోబల్ టెండర్లకు ఎందుకు పోలేదో వస్తుంది, సిబిఐ ఎంక్వైరీ అడుగుతాము. మీరు ఆగాల, కాదు కొబ్బరికాయలు దమ్ముంటే రావాలి. కాంగ్రెస్ ఎక్కడికైనా వస్తాం. 8 మంది కాంట్రాక్టర్లకే ఎందుకు పనులు పంచుతున్నారు? అక్కడ జరిగిన అవినీతే ఇక్కడ, అక్కడ పట్టిసీమలో జరిగిన అవినీతే ఇక్కడ, భగీరథలో జరుగుతుంది, ఇక్కడ మిషన్ కాకతీయలో జరుగుతుంది, ఇక్కడ డబుల్ బెడ్రూమ్ లో జరుగుతుంది. ప్రజలు మిమ్మల్ని ఈడ తిరస్కరించారు, వాళ్ళ తెలంగాణ ఇచ్చినంటారు. తెలంగాణ పబ్లిక్ అంతా పిచ్చోళ్ళ మీరు మొత్తం మోసగాళ్ళు, మీ చరిత్రలో మోసగాళ్ళు. ఎవరు నంబర్ 1 మోసం ఎవరు? పార్టీని విలీనం చేస్తా, పార్టీని విలీనం చేస్తా మోసం చేసింది ఎవరు? ప్రజలకు తెలియదా?
పోనీ నువ్వే తెచ్చినావు తెలంగాణ, ఎందుకు సాధించలేదు? హైకోర్టు బైఫర్కేషన్ మీరు తెలంగాణ పార్లమెంట్ లో బిల్లు పెట్టి తెలంగాణ ఇచ్చిన మేము చెప్పుకుంటున్నారు. హైకోర్టు విభజన 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి అమ్మకం ఉన్నది. కేవలం టీవీ ఛానల్ మాట్లాడడానికి ఒక్క పూట కాంగ్రెస్ చెప్పలేను, దేనితో కొట్టే దాంతో కొడతారు. మల్లనే సాగర్ మీ ఏరియాకే పోదాం, పంపించండి మీరు పోతారా? పరిస్థితి ఉంది, మీకు అవగాహన లేదు. మీకు అవగాహన లేదు, మీకు నాలెడ్జ్ లేదు. మీ గ్రామాల్లో మల్లన సాగర్ విషయంలో మీకు జీరో నాలెడ్జ్. రైట్, ఓకే. జీరో నలుసుకొని తిన పార్టీ మీద. కృష్ణా జిల్లా నుంచి జైకర్ గారు, ఒక్క నిమిషం దయచేసి ఆగండి. జైకర్ నమస్తే సార్. కేసీఆర్ గారు నేను మీతో మాట్లాడి చాలా కాలం అయింది. రైట్, ధన్యవాదాలు. రండి విషయాలు. అక్కడున్న పెద్దలందరికీ నమస్కారం అండి. గుడ్ గుడ్ గుడ్. సార్ నాకు ఒక్క 2 నిమిషాలు టైం. ఒక్క నిమిషం తీసుకోండి, ముందు ఇక్కడ పెద్దలకి ఇవ్వాలి కదా సార్. ఇక్కడ 300 కోట్ల రూపాయల భాగస్వామ్యం పెడితేనే సింగపూర్ కి సర్వ హక్కులు దారాదత్తం చేస్తున్నారు కదా. మరి 2500 కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం ఉన్నప్పుడు మాకెందుకు మీకన్నా మేము ఎక్కువ పెద్ద పెట్టుబడి కదా అని కేంద్ర ప్రభుత్వం ఎందుకు అడగట్లేదండి? అది కాస్త రఘునాథ్ బాబు గారు చెప్తే బాగుంటుంది సార్. మేజర్ భాగస్వామ్యం. రెండోది సార్, హైదరాబాద్ నిర్మాణంలో ఏ దేశం పంచుకోలేదు సార్. కేవలం హైదరాబాద్ అభివృద్ధిలో మాత్రమే భాగస్వామ్యం పంచుకుంది. ఇప్పుడు హైదరాబాద్ మేము నిర్మించాం, మహానగరం నిర్మించాం అని చంద్రబాబు నాయుడు గారు డప్పాలు కొట్టుకుంటారండి. ఒక్క నిమిషం సార్. హైదరాబాద్ ని మేము నిర్మించామని చెప్పుకున్నటువంటి ఆయన మన వాళ్ళు మురికివాడలు మాత్రమే నిర్మించగలిగిన వాళ్ళని కించపరచడం ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడం అండి. నిన్న ఆయన చైనాలో మాట్లాడుతూ అంటారండి, 34,000 ఎకరాలు మేము ప్రొక్యూర్ చేశాము. ఈ ప్రొక్యూర్ చేస్తుంటే ప్రజాస్వామ్యం ఉండడం మూలాన బికాస్ ఆఫ్ డెమోక్రసీ దే క్రియేటెడ్ ప్రాబ్లమ్స్ అని ఆయన స్వయాన ఆయన నోటితో అన్నారండి. అంటే ప్రజాస్వామ్యం ఉండకూడదు, ఈయన నియంతృత్వ ద్వారానే కొనసాగాలనుకోవడం కూడా రాజ్యాంగబద్ధం కాదు సార్. క్లింటన్ సార్ ఒక్క నిమిషం సార్. క్లింటన్ పర్యటన చేసినప్పుడు బిచ్చగాళ్ళందరినీ బయటికి పంపించేశారండి. ఇప్పుడు ఇందాక హనుమంతరాయ్ చౌదరి గారు అన్నట్టు కొత్త బట్టలు వేసి మరి జనాలను కూర్చోబెడతారేమో అటువంటి వాటిల్లో. ఇంకొక మాట సార్, వివిధ దేశాల వైశాల్యాలు, వాటి రాజధానుల వైశాల్యాలు ఒక్కసారి మనం డిస్ప్లే చేద్దాం సార్. ఏ దేశానికి కూడా మన రాష్ట్రానికి ఉన్నటువంటి డిస్ప్రపోర్షనేట్ గా ఉన్నటువంటి రాజధాని నిర్మాణం ఎక్కడ జరగట్లేదు సార్. 7,235 చదరపు కిలోమీటర్ల రాజధాని నిర్మాణం చేయడానికి ఆల్రెడీ ఉన్న నగరాల్లో కొత్తగా కట్టేది ఏముంటది? ఆల్రెడీ విజయవాడ ఉంది, గుంటూరు ఉంది, గుడివాడ ఉంది, చానాలు ఉంది, అన్ని ఉన్నాయి. అవన్నీ కలిపి రాజధాని నేనే చేశానని చెప్పొచ్చు, దానికే ఉందిలే. కానీ అయితే మధ్యలో కట్టేది అమరావతి రాజధాని కింద లెక్క. రైట్, చెప్పండి. సింగపూర్ రాజధాని కేవలం 716 చదరపు కిలోమీటర్లు అండి. దానికి ఉపగ్రహాలను పంపించలేక ఆంధ్రప్రదేశ్ శ్రీహరికోట నుంచి పంపించారండి. తిరుపతికి నీళ్లు ఇవ్వడానికి 2 సంవత్సరాల కాల పరిమితి అడిగిన సింగపూరు అదే ఆంధ్రప్రదేశ్ ఇంజనీర్లు 6 నెలల్లో తిరుపతికి నీళ్లు అరేంజ్ చేశారు సార్. మరి ఎవరు శ్రేష్టమైన వాళ్ళు అర్థం కావట్లేదు సార్. 50,000 కోట్ల రూపాయలు రోడ్ల మీద పడేసి అనేక మంది జీవితాలను రోడ్డు మీదకి పడేసిన గత చరిత్ర చంద్రబాబు నాయుడు గారిదండి. ప్రసంగం దంచుతా ఉన్నారు. ఓకే, రైట్. చాలా బాధతో మాట్లాడుతున్నానండి. చెప్పండి. చంద్రబాబు గారు ఇవాంజలిస్ట్ ఐటీకి. ఎన్ని ఇంజనీరింగ్ కాలేజీలు మూతపడటానికి సిద్ధంగా ఉన్నాయి రౌండ్ అబౌట్ విజయవాడ. ఒక్కొక్క 10 కాలేజీలు తీసుకున్నట్టయితే ఒక్కో దానికి 10 ఎకరాలు ఉన్నాయి. అవి లక్షల స్క్వేర్ ఫీట్ ఆఫ్ అకామిడేషన్ ఉంది. వీటన్నిటిని బ్రాడ్బ్యాండ్తో కలిపి ఎలక్ట్రానిక్ గవర్నమెంట్ పెట్టుకోవచ్చు కదా. ఈ సూచన కూడా చేశాను అనమాట అండి. వీఆర్ ఎవాంజలిస్ట్ ఎలక్ట్రానిక్ గవర్నమెంట్ కోసం. బ్రాడ్బ్యాండ్ వీటిని కలిపేసేసి ఇక్కడ ఒక సెక్రటేరియట్, ఇక్కడ ఒక హైకోర్టు, ఇక్కడ ఇది ఇక కమిషనరేట్ అన్ని పెట్టుకుని చేస్తున్నట్టయితే దేశానికే మనం విల్ బి ఐడియల్, విల్ బి షోయింగ్ ది వే హౌ టు కండక్ట్ ఎలక్ట్రానిక్ గవర్నమెంట్ అని చెప్పారు. కానీ ఆయన దీన్ని పరిచయం పెట్టినట్టు ఉన్నారు. రెండోది
దేశం విదేశాలకు వెళ్ళి భవనాలు నిర్మిస్తుంటే ది లార్జెస్ట్ టవర్ బుర్జ్ దుబాయ్ మనం డిజైన్ చేసి మనం కడితే మరి ఈ సింగపూర్ వాడిని వీళ్ళందరినీ తీసుకొచ్చి కాంట్రాక్టులు వాళ్ళకి ఇవ్వటం అంటే చాలా బాధగా ఉందన్నమాట. ప్రధానమంత్రి గారు ఏమంటారంటే మేక్ ఇన్ ఇండియా, ఎవ్రీథింగ్ ఇన్ ఇండియా ఇండియా అని అంటుంటే మరి ఇతర దేశాల వాళ్ళని తీసుకొచ్చి కాంట్రాక్టులు బిల్డింగ్ కడటానికి సింగపూర్ వాడు కావాలా, జపాన్ వాడు కావాలని ఎటువంటి బిల్డింగ్లు కడుతున్నామండి మనం హైదరాబాద్ చూడండి. ఇవన్నీ చూస్తుంటే చాలా బాధగా ఉందన్నమాట అండి. ఎందుకు వచ్చింది ఈ మార్పు అనే ప్రశ్న అనమాట అండి. మనకి డబ్బులు లేనప్పుడు ఇటువంటి కట్టి అక్కడక్కడ ఆఫీసు పెట్టి ఒక కాగితాల మీద సంతకాలు పెట్టేంత మాత్రం కోసం కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి మళ్ళీ రేపు పర్మనెంట్ కోసం ఏంటంటే పర్మనెంట్ టెంపరీ సెక్రటరీ అంటే 5 బ్లాకులు అంటే మరి పర్మనెంట్ 500 కోట్లు ఖర్చు. మరి ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను అనమాట అండి. ముందు ఈ 36 దేవాలయాలను బదులు కొట్టారు. ఓకే సరే కంప్లీట్ విజయవాడలో ఇది పుష్కరాలు అనే ఉద్దేశం అనమాట. దేవాలయాన్ని పడతానికి ఎవరికి ఇచ్చారండి? 30 ఆలయాలు. ఒక మసీదుని కట్టమనండి, ఒక చర్చిని కొట్టమని చెప్పండి, పడిపోతారనమాట అండి. దేవాలయాలు అలసుగా ఉండటం చేయటం అది కాకుండా ఘాట్లంట 133 కోట్లు పెట్టి ఘాట్లు కట్టి అవన్నీ కూడా ఒక వరతో కొట్టుకుపోతాయి అనమాట. దానికోసం దాదాపు 1000 కోట్ల రూపాయలు ఎవరు సొమ్మండి ఇది? ఈ తర్వాత గోదావరి దగ్గర కట్టినప్పుడు నమూనా వెంకటేశ్వర స్వామి దేవపాలయం కట్టి అది పనిచేస్తుందా? ఇటువంటి దేవాలయాలు రాజధానిలో మొన్నప్పుడు చూశాను, టెంట్ వేసి ఇదేది పర్మనెంట్ కోసమని బొమ్మలు గిమ్మలు పెడితే అవన్నీ అసలు అది ఇది అక్షయ జ్యోతి పర్మనెంట్ జ్యోతిని పెట్టారంట. ఇదంతా ఏమిటంటే ఇదంతా వృధా ఖర్చు కదా. వృధా ఖర్చు పెట్టడం అనేది గవర్నమెంట్ హక్కు కదా. అది 1600 కోట్లు, ఇప్పుడు మీరు చెప్పిన 1000 కోట్లు, 2600 కోట్లు కేంద్రం ఇచ్చే దానితో సరిసమానం. మీరు ఇంకో రాజధాని కట్టుకునే సెంటిమెంట్లు, కొత్త సెంటిమెంట్ మీద రామలింగారెడ్డి గారు మాట్లాడతారు. జనరల్ గా అయితే పర్సనల్ గా నేను జాతకాల సెంటిమెంట్ నమ్మే వ్యక్తి నేను కాను. మరి ఇప్పుడు మొక్క ఎట్నాడుతారు గారు మా బాసు, మీ నక్షత్రం ఏంటి? కరెక్ట్ వాసంత. మరి ఇంకేది నేను అనుకుంటే గారు కూడా చెట్లు విస్తృతంగా పెంచాలి అంటే ప్రజలలో ఉన్న రకరకాల అన్ని ఒకళ్ళు నక్షత్రం నమ్మే వాళ్ళను నమ్మని వాళ్ళని అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి ఎక్కడికి వెళ్ళి తెలంగాణలో పచ్చదనం చేయాలి, అర్ధాలను పూర్తి స్థాయిలో సక్సెస్ చేసి చెట్లు బాగా విస్తృతంగా పెంచాలనే ఉద్దేశంతో ఒక సదుద్దేశంతో పెట్టిన ప్రజలు రకరకాల సెంటిమెంట్ ఉంటారు. అంతేనా? కొందరు ఏది చెప్పినా అయినారు, ఒక దేవుని పేరు మీద చెప్తుంటూ ఉంటారు, ఒకళ్ళు ఇంకో రకంగా చెప్తే ఉంటారు. అందరికీ ఉన్న అభిప్రాయాలు, అందరికీ ఉన్న సెంటిమెంట్లను చెట్లను మాత్రం పెంచాలనే ఉద్దేశం తప్ప ఇంకోటి. చెట్లను పెంచుతారు? మీ నక్షత్రం తెలియదు అంటున్నారు, మరి జనానికి అట్లా ఏ చెట్టు మీరు నాటుతారు? మొక్కలు ఉన్నాయి వేరే విషయం. ముందు అన్ని మొక్కలు బాగున్నాయి, ప్రాబ్లం వస్తుంది. మొక్కలన్నీ ఇప్పుడు చాలా 46 కోట్ల మొక్కలు అని చెప్పారు. మొక్కలు ఎక్కడ రైట్. మహేష్ గారు, రామలింగారెడ్డి గారు గురించి ఇక్కడ ఎక్కడ చెప్పబడలేదు ఆ పంచాంగంలో, కేసీఆర్ గారు ఇచ్చిన పంచాంగంలో. ఆయన రాశి తెలియని వాళ్ళు ఈ మొక్క నాటండి అని ఎక్కడ లేదు. ఏ రాశి వాళ్ళకి ఆ రాశి మొక్కని కేటాయించారు అంటే దీనిలో ముస్లింలకు భాగస్వామ్యం లేదు, దీనిలో క్రైస్తవం లేదు, వీళ్ళకి నమ్మకం ప్రకారం చేసుకోమని చెప్పారు. రాశి తెలియని వాళ్ళు ఈ మొక్క నాటండి అని లేదు కదా. ఏం జరుగుతుంది? తెలంగాణని ఏడికి తీసుకుపోతా ఉన్నారు. ఒక పోరాటాల గడ్డ, ఉద్యమాల ద్వారా సాధించుకున్న తెలంగాణ ఉత్తర ఏడికి తీసుకుపోతా ఉన్నారు. మీరు ఒక్క మాట చెప్తాను, రామలింగారెడ్డి గారు ఒక్క మాట మాట్లాడి నేను ముందు ఏం జరుగుతుంది అనేది ప్రజలకు కూడా తెలవాలి కదా. కనబడుతున్నారు ప్రజలు ఏమన్నా మీకు? ప్రజలు అనిపిస్తున్నారా మీకు అంటున్నా? ఏం జరుగుద్ది? వాస్తు బాగలేదు, సెక్రటేరియట్ రావు, నువ్వు వాస్తు బాగలేదు, సెక్రటేరియట్ కూల్చేద్దాము, వాస్తు బాగలేదు, పిచ్చి ఆసుపత్రికి పోదాము, వాస్తు బాగలేదు, కార్ల రంగులు మారుతాము, వాస్తు బాగలేదు, ఇంటి నిర్మాణం మార్చేద్దాము, 30 కోట్లు. నెంబర్ 4 వాస్తు బాగలేదు, జిల్లాలు విభజిద్దాము, వాస్తు బాగలేదు, యజ్ఞాలు చేస్తాము, వాస్తు బాగలేదు, మొక్కలు నాటుతాము. సిగ్గుచేటండి, ఏడిపోతుంది. ఇదే
పద్ధత? మీరు గౌరవ శాసనసభ్యులుగా ఉన్నారు, మీరు అసెంబ్లీలో చేసింది ఇక్కడ చేసేట్లా? అసెంబ్లీలో ఇదే కదా, ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద ఈ రకమైన దాడి. ఈ రోజు అదే అడుగుతున్నా కదా, ప్రజల గురించి ఈ ప్రజావేదికలు ప్రజల అభిప్రాయానికి గౌరవం ఉంటది ఇక్కడ. మీరు ఇదే అసెంబ్లీ కాదు, మీ స్పీకర్ లేదు, అర్థమైందా? ప్రజావేదిక. నేను చెప్తున్నాను కదా, మొక్కలు నాటండి. ఒక అంశం మొక్కల గురించి మాట్లాడారు. ఏం పిచ్చి అది? ప్రభుత్వాలు వాస్తు పేరు మీద నడుస్తాయా? పేరు మీద నడుస్తాయా? సెక్యులర్ అనే పదానికి ఈయన నాటిన మొక్క ఎండిపోయింది సిద్దిపేట బస్ స్టాండ్ ముందు. ఫోటో చూపిస్తా. సీఎం కేసీఆర్ గారు నాటిన మొక్క ఎండిపోయింది. చూపిస్తా, ఫోటో కావాలంటే. అక్కడ వచ్చి విలేకరులను అమ్మనా బూతులు తిట్టుడు మాట్లాడు. అందుకే పాకదోకలు అనేటువంటిది ప్రతి పౌరుడికి బాధ్యత. మనకి ఆక్సిజన్ సమృద్ధిగా దొరుకుతుంది, వర్షపాతం, ఎన్విరాన్మెంట్ లో మనం బ్రతకడం అనేది చాలా గొప్ప విషయం. ప్రభుత్వం అంటే ఇక్కడ కేసీఆర్ గారు తీసుకున్నది నేనేమనుకుంటానంటే, ఆ మొక్క పెంచడానికి బాధ్యత ఎక్కువ తీసుకుంటాడు ఉద్దేశంతో ఈ నక్షత్రం అని పెట్టుకుంటారని అనుకుంటున్నా. అది యాక్చువల్ గా ఇప్పుడు మహేష్ గారి వాదనలో కూడా వాస్తవం ఉంది. ఎందుకని మనం ఒక ఫెడరల్ సిస్టమ్ లో ఉన్నాం కాబట్టి మన రాజ్యాంగ ప్రకారంగా నడవాలి. ఈ సెంటిమెంట్స్ ని మనం రేపడం అనేది కరెక్ట్ కాదనేటువంటి ఒక మాట చెప్పారు. సో దాన్ని తీసుకోవాలి. రాజ్యాంగం పట్ల అంకిత భావం పెరగట్లేదనే ఉద్దేశంతో ఇది ఏమన్నా ఈ నక్షత్రం నీకులా పెరుగుతుంది. రఘునాథ్ బాబు గారు చెప్పండి, రాసుల ప్రకారం మొక్కలు పెంచొచ్చా? చెప్పండి. రాసుల ప్రకారం మొక్కలు పెంచాలని ఇక్కడ తెలంగాణ మొక్కలు పెంచాలంటే తెలంగాణలో మొక్కలు కూడా మొక్కలు వద్దని ఎందుకంటాం? హరితారం ఉన్నప్పుడు ఎవరన్నా ఆపోజ్ చేసి ఒక్క నిమిషం హరితారం మాట్లాడండి. కొమ్మినేని గారు చెప్పండి. ఇప్పుడు నేను 60 సంవత్సరాలు వచ్చినాయండి. మా చిన్నప్పుడు ఇక్కడ ఈ గుంటూరు కృష్ణ ప్రాంతంలో లేదా తెలంగాణలో కూడా ఈ కమ్యూనిస్టులు ఎంతో చైతన్యం తీసుకొచ్చిన మాట వాస్తవం. ఉవ్వాడ ఉపయోగపడకపోవచ్చు, కానీ ఆ భావాల్లో నుంచి ఉవ్వాడ కాదు. మీ ఫోన్ ఇది కట్ అవుతుంది. ఇప్పుడు మరి పుష్కరాలు లేకపోతే వాళ్ళు ఉన్నటువంటి ధోరణి ప్రకారంగా కేసీఆర్ గారు అలా మాట్లాడారు. అయితే ఆయనకి వ్యక్తిగతంగా పూర్తి ఆ భావం ఎక్కువ ఉంది, నమ్మకాలు కూడా ఇంట్లో పెంచుకోవచ్చు. రెండు విషయాలు క్లుప్తంగా చెప్పదలుచుకున్నామండి. ఇప్పుడు హైదరాబాద్లో ఇది టెర్రరిస్టులుగా అడ్డాగా తయారైపోయింది. ఇవాళ మన ఓవైసీ గారు కూడా మాట్లాడారు దీని గురించి. మొక్కల గురించి మాట్లాడండి. మొక్కల గురించి ఏంటంటే ఎవరి యొక్క విశ్వాసాన్ని బట్టి వాళ్ళు పూజ చేసి వాళ్ళు ఇష్టం వచ్చిన మొక్కలు పాతవచ్చు అని చెప్పడంలో తప్పులేదని నేను అనుకుంటున్నా. ఈ నిర్బంధంగా ఇలే చేయాలి అని మాత్రం ఎవరు చెప్పరనమాట. ఎవరికైతే విశ్వాసాలు ఉన్నాయో దాన్ని చేయమన్నారు. రెండు విషయాలు ఏంటంటే, ఒకటి ఐఎస్ఐఎస్ ఇది అడ్డాగా తయారైంది. ఓవైసీ గారు కూడా దీన్ని ఖండించారు. ఏ ఇళ్లలో అయితే వీళ్ళంతా
ఆశ్రయం తీసుకుంటున్నారో రైట్ వాటిని పేలికి అవతల భార్య చేయాలన్నమాట. అబ్బో అట్లాంటి మాట్లాడలేదు. అవునండి, ఇజ్రాయెల్ చేసిన దాన్ని మాట్లాడండి. అవునండి, ఇప్పుడు అక్కడ ఉండి ఎవరో వెళ్తే ఎవరో వెళ్ళి అక్కడ ఉంటాడు, వాడి ఇల్లు పేరుస్తారు. అవును, తెలియకుండా వెళ్తాడు, వాడికి తెలియకుండా వాళ్ళకి అద్దెకి ఇచ్చారు. ఈ రెండే తీవ్రవాదం, మతోన్మాదం, ఈ రెండే పట్టుకోవాలి, దాంట్లో సందేహం లేదు. కానీ వాడు ఎవడో వెళ్తాడు సార్, వాడు అమాయకుడు ఇంట్లో దూరతాడు. దూరట్లేదండి, అద్దెకుంటున్నాడు. తెలుసుకోవాలని చెప్తున్నారు, వార్నింగ్ కూడా చెప్తున్నారు. ఇది అడ్డా అయిపోయింది అనమాట. చివరికి రెండో విషయం, ఉగ్రవాదులు సపోర్ట్ కాదు, ఉగ్రవాదుల్ని అంతం చేయాల్సింది. ఎలా అంతం చేస్తారు? కానీ ఆ పేరు మీద సామాన్యులు ఎవరిని పట్టుకోగలరు, ఎవరు ఏరియాలో ఉంటున్నారో ఇంటి యజమానికి తెలుసు అనమాట, ఏం చేస్తున్నారో తెలుసు అనమాట. రెండో విషయం, మనం శాశ్వతం కాదు, ఏ పార్టీ యొక్క అధికారం కూడా శాశ్వతం కాదు. ఇది అందరికీ సంబంధించింది కాబట్టి ఏ ముఖ్యమంత్రి అయినా సరే కూడాను అన్ని పార్టీలను తీసుకుని ఇలా చేయబోతున్నాం అని వాళ్ళందరినీ కూడా తీసుకోవాలి. దాని తర్వాత ఇష్టం వచ్చినట్టు పరిస్థితి లేదంటున్నారు కదా మీరే. రైట్. ఇది హనుమాన్ చౌదరి గారు, అలాగే సోలిపేట రామలింగారెడ్డి గారు, మహేష్ గారు, వేణుగోపాలకృష్ణ గారు, రఘునాథ్ బాబు గారు, అందరూ ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.